హాయ్ యూయర్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ 2వ సంవత్సరంలోని 4వ సెమిస్టర్ నుండి తెలుగు మౌలిక అంశాల నుండి ముఖ్యమైన ప్రశ్నల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఈ 4వ సెమిస్టర్లో మొత్తం 9 భాగాల నుండి ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో చూద్దాం. ముందుగా మొదటి భాగం గేయం నుండి మన లాంగ్ క్వశ్చన్స్ గమనించినట్లయితే వివిధ రకాలైన గేయాలను పరిచయం చేయండి. తర్వాత నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ గమనించినట్లయితే లలిత గేయాలను గురించి రాయండి. ప్రబోధ గేయాల ప్రభావాన్ని వివరించండి. తర్వాత భాగం 2వ భాగం కవిత్వం నుండి ఒక లాంగ్ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి. అవేంటంటే ప్రాచీన కవిత్వం గురించి వివరించండి. గేయాలన్నిటికీ గల సామాన్య సూత్రాలను తెలపండి. తర్వాత 3వ భాగం నాటకం నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది నాటకం, నాటిక, ఏకాంకిక స్వరూప స్వభావాలను వివరించండి. తర్వాత 4వ భాగం కథానిక నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే జానపద ఆధునిక కథల భేదాలను విషాదీకరించండి. తర్వాత నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే బ్రాండర్ మాథ్యూస్ చెప్పిన ఆధునిక కథ లక్షణాలు ఏవి. తర్వాత 5వ భాగంగా నవల నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే స్వాతంత్రానికి పూర్వం వచ్చిన తెలుగు నవలలను గురించి వివరించండి. తర్వాత షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే జాతీయోద్యమాన్ని నేపథ్యంగా గల తెలుగు నవలల గురించి తెలపండి. తర్వాత 6వ భాగం సాహిత్య విమర్శ నుండి లాంగ్ క్వశ్చన్స్ కానీ షార్ట్ క్వశ్చన్స్ కానీ ఏమీ అవసరం లేదండి. తర్వాత 7వ భాగం స్వీయ చరిత్ర నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే స్వీయ చరిత్రను పరిచయం చేయండి. తర్వాత నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే స్వీయ చరిత్ర లక్షణాలు, ప్రయోజనాలు తెలపండి. తర్వాత 8వ భాగం యాత్రా చరిత్ర నుండి ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి. అది యాత్రా చరిత్ర అంటే ఏమిటో నిర్వచించండి. ఇక చివరి 9వ భాగం జీవిత చరిత్ర నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఒక ఆధునిక సాహిత్య ప్రక్రియగా జీవిత చరిత్ర గురించి వివరించండి. తర్వాత షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే జీవిత చరిత్ర అంటే ఏమిటి. ఇవండి 4వ సెమిస్టర్లోని తెలుగుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.